అరుణాస్ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేస్తున్న మీతో నేను కార్యక్రమం 8వ ఎపిసోడ్. దాంట్లో భాగంగా సమాజంలో ఒక వ్యక్తి పాత్ర ప్రసారం చేస్తుంది డాక్టర్ అరుణ కోదాటి. అరుణాస్ ఛానల్స్ యూట్యూబ్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారం. మీతో నేను కార్యక్రమంలో 8వ భాగంగా మీ ముందుకు వస్తుంది డాక్టర్ అరుణ కోదాటి. మీతో నేను కార్యక్రమంలో సమాజంలో మానవుల పాత్ర అంటే సమాజంలో మెసలటం అనేది అరుణాస్ ఛానల్స్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారం. మీతో నేను కార్యక్రమంలో 8వ ఎపిసోడ్గా మీ ముందుకు వస్తుంది డాక్టర్ అరుణ కోదాటి. మీతో నేను కార్యక్రమంలో భాగంగా సమాజంలో వ్యక్తి మెసలటం ఎలా, వ్యక్తి పాత్ర అనే దాని మీద గురించి ప్రతి ఎపిసోడ్లో మనం చర్చించుకుంటున్నాము. అదేవిధంగా ఈ 8వ ఎపిసోడ్ కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు జరిగిన 7 ఎపిసోడ్లు కూడా చాలా చాలా ఆనందంగా, నిజంగా లైక్లే ప్రామాణికం కాదు, ఎంతమందో ఫోన్లు మెసేజ్లు, మంచిగా ఎక్కడికి పోయినా మీ యూట్యూబ్ బాగుంది, మంచిగా మీరు చెప్పే విషయాలు బాగున్నాయి, అన్ని తరాల వాళ్ళకి, ముఖ్యంగా నేటి తరానికి బాగున్నాయి అని చెప్తుంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ ఆనందంతో ఇంకా ఉత్సాహ రెట్టింపుతో నేను ఇవి కొనసాగిస్తున్నా. మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు సమాజంలో పాత్ర అంటే బాల్యం గురించి చెప్పుకున్నాం కదా, బాల్యం నుంచి టీనేజ్ వరకు కూడా చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో టీనేజ్ అంటే 13 నుంచి 15 సంవత్సరాలు, 13 to 15 ఇయర్స్ వరకు టీనేజ్ అంటాం. ఆ టీనేజ్లో ఏ విధంగా ఉండాలి అనేది కొద్దిగా చెప్పుకున్నాము లాస్ట్ ఎపిసోడ్లో. అయితే ఇంకా ఏంటంటే, మనము ఆ టీనేజ్లో సమస్యలు తెలుసుకోవాలంటే మనం ఆ ఏజ్ నుంచి దాటి వచ్చాం కాబట్టి మన పిల్లల వరకు వచ్చేసరికి మనం ఆ ఏజ్లో ఎట్లున్నామని ఊహించుకోవాలి. అప్పుడు వాళ్ళ సమస్యలు మనకి తొందరగా అర్థమైపోతాయి. అప్పుడు ఏంటి, మనకి ఇంత ఫ్రీ లేదు, ఇప్పటి పిల్లలంతా ఫ్రీ లేదు. పేరెంట్స్ దగ్గర ఏదైనా అడగగలిగినా అడగలుగుతారు. ఈ మీడియాలు ఎక్కువైపోయినాయి, బుక్స్ ఎక్కువైపోయినాయి, స్కూల్లో కూడా కొంతమంది క్లాసులు కూడా చెప్తున్నారు ఏంటి ఏందని. ఎందుకంటే మన అప్పుడు అంత లేదు కాబట్టి అప్పుడు సరే, అప్పుడు కొన్ని మంచి జరిగినాయి, ఇప్పుడు కొన్ని మంచి జరుగుతుంది. అప్పుడు అజ్ఞానంతో తెలవని విషయాలు కొన్ని అయితే, ఇప్పుడు అతి తెలివితోటి తెలుసుకునే విషయాలు కొన్ని అవుతున్నాయి. వయసుని మించి తెలివి ఎక్కువైపోతుంది. ఇవన్నీ పక్కకు పెడితే ఇక టీనేజ్లో 13 సంవత్సరాలు వచ్చే వరకు, 12-13 సంవత్సరాలు వచ్చే వరకు ఆడపిల్లలకి తల్లి రక్షణ, మగపిల్లలకి తల్లి రక్షణ ఉండాలి చెప్పా కదా. సమాజంలో అప్పుడప్పుడే కొంచెం సమస్యలు అనేవి తెలుస్తుంటవి. స్కూలు వాతావరణం అని 3వ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఆ ఏజ్ వరకు బాల్యం అంతా ఆటపాటకు గడిచిపోతుంది. 12-13 సంవత్సరాలు వచ్చేసరికి సమాజాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడుతుంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతునేది కొంచెం పరిశీలిస్తుంటారు. శరీరంలో వచ్చే మార్పులు, ఈ విధంగా చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదంటారు, పెద్దవాళ్ళలో ఉంటే పెద్దవాళ్ళలాగా ముచ్చట్లు ఏంటి అంటారు. ఇన్ని సమస్యలు తోడు చదువు ఒత్తిళ్ళు, ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి గందరగోళం ఉంటుంది ఆ వయసులో. అప్పుడు ఆ గందరగోళంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది కోపం ఉంటారు. వాళ్ళకి సరిగ్గా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేకపోతే, వాళ్ళ సమస్యలు తీరకపోయినా కొంచెం ఆ కోపం ఎలా తీయాలకుండా పిచ్చి కోపం ఉంటుంది.
ఇంకా వయసు ప్రభావం, హార్మోన్స్ వాటి వల్ల ప్రభావం వల్ల కొంచెం ఎదురు తిరిగే స్వభావం, మేము పెద్దవాళ్ళమన్నా అవుతున్నామని ఎదురు తిరిగే స్వభావం ఉంటుంది. ఇక ఒకవేళ అన్ని సమస్యలు తీరి అందరు ఫ్రెండ్లీగా ఉండి తన వాళ్ళ సమస్యలు తీరిస్తే పర్లేదు, చదువు సమస్యలతో పాటు వేరే సమస్యలు కూడా అవుతాయి కాబట్టి వాళ్ళ సమస్యలు తీరిస్తే పర్లేదు. లేకపోతే మాత్రం ఇంకా కోపంగా తయారవుతారు లేదా ఆ విషయాలు తట్టుకోలేక. అది మనం పిల్లలు పెద్ద అవుతుండ్రా ఎందుకు ఇట్లా ఎదురు తిరుగుతున్నారు, ఏం చేయాలి వీళ్ళని చెప్పకుండా మళ్ళీ కొంతమందిని తట్టుకోలేక హాస్టల్లో వేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా పేరెంట్స్ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే హాస్టల్లో వేస్తే ఇంకా మూర్ఖంగా అవుతారు తల్లిదండ్రులకు దూరం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఓదార్పు అనేది కావాలి, స్నేహభావం అనేది కావాలి, స్నేహతత్వం అనేది కావాలి. అది ఆ వయసులో స్నేహితులతో కూడా పంచుకోలేకపోతారు, ఎందుకంటే తెలిసి తెలవని వయసు కదా. అందుకని చెప్పి పెద్దవాళ్ళమా మేము చిన్నవాళ్ళమా తెలియదు. ఏ సమస్య వస్తే ఎవరిని అడగాలి తెలియదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు అందరు చదువుకునే వాళ్ళే కాబట్టి పేరెంట్స్ సందాయిస్తూ వాళ్ళతోటి స్నేహభావంగా ఉంటూ మితిమీరిన స్వేచ్ఛ, ఎప్పుడైనా స్వేచ్ఛ ఉండాలి పిల్లలకి, కానీ మితిమీరిన స్వేచ్ఛ ఎట్లా పడితే అట్లా పెద్దవాళ్ళని పేరెంట్స్ని మాట్లాడటం అట్లా కాకుండా లిమిట్గా, ఏదైనా లిమిట్గా ఉంటేనే బాగుంటుంది. ఆ విధంగా పరిమితులైన స్వేచ్ఛ ఉండి ఇంట్లో పిల్లలు కొంతమంది పిల్లలు కూడా పెద్దవాళ్ళలాగానే బిహేవ్ చేస్తారు, ఇంట్లో పెత్తనం మొత్తం తీసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటారు. అది తప్పు. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఎంతవరకే అంతవరకు ఉండాలి. ఆ ప్రభావం ఎక్కడ పడుతుందంటే తల్లి కానీ తండ్రి కానీ అమాయకంగా ఉండి తల్లికి ఏం తెలియదని తండ్రికి ఏం తెలియదని తల్లి వాళ్ళ ముందర అనుకుంటుంటే పక్క వాళ్ళని తీసేయటం వల్ల ఇంట్లో పెత్తనం అనేది డామినేషన్ ఎక్కువైపోతుంది. ఆ డామినేషన్ బయట కూడా ఇదే అలవాటు అయిపోతుంది, స్కూల్లో కానీ బయట వాళ్ళతోటి మెసల్టల్లో కానీ. అప్పటికే ముందు సమాజంలో వాళ్ళు ఏం నెట్టుకొస్తారు. అందుకని చెప్పి సమాజాన్ని పరిశీలించే వయసు కాబట్టి అది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన స్వేచ్ఛ వద్దు, అట్లని చెప్పి స్ట్రిక్ట్గా మాట్లాడలేని స్ట్రిక్ట్ వద్దు. ఈ వయసులో కూడా తల్లిదండ్రులకి ఎప్పుడూ కత్తి మీద సావే వాళ్ళ జీవితం. వాళ్ళని పెంచడం అంటే పిల్లల్ని పెంచడం అంటే ఆషామాషి కాదు, చాలా చాలా క్రిటికల్. ఇంకా తర్వాత ఇప్పుడు మీడియాలు వచ్చాయి. మీడియాల ప్రభావం ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవడానికి ఫోన్లు ఇవ్వాలి తప్పదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఇప్పుడు టీవీల కాలం కూడా పోయింది, ఇప్పుడు టీవీలు కూడా చూడట్లేదు, ఎక్కువ ఫోన్లే ఎక్కువైపోయినాయి కాబట్టి ఫోన్ల గురించి చెప్తాం. ఆ ఫోన్లు కూడా నెంబర్లు ఉన్నాయి మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఏం చేయాలి, కొంచెం ఏం చూస్తున్నారు అని జాగ్రత్తలు చెప్తూ పరిశీలిస్తూ. ఇక తల్లిదండ్రులకు తెలుసు కదా, తల్లిదండ్రులు ఇద్దరు బయటికి వెళ్ళక తప్పదు ఉద్యోగరీత్యా, కానీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. కొంతమంది హుషారు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కూడా మాయపుచ్చుతారు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? మంచిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడే కొంచెం మంచి చెడు చెప్తుండాలి. చెడు స్నేహాల వల్ల ఎట్లా, ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా ఈ మధ్య బాగా స్కూళ్ళల్లో చెప్తున్నారు. అది పేరెంట్స్ కూడా చెప్పాలి, చాలా చాలా అవసరం అది. ఇక ఆత్మరక్షణ కోసం కరాటే కంపల్సరీగా నేర్పాలి. ఇప్పుడు మానసిక సంగీతం, సాహిత్యం, ఈ డ్యాన్స్లు ఇవేటను కరాటే ప్రతి పిల్లలకు కూడా నేర్పాలి. ఆడపిల్లలకి నేర్పాలి, మగపిల్లలకి నేర్పాలి. ఆడపిల్లలకి ఇంకా రక్షణ పరంగా ఇంక ఎక్కువ ఉండాలి. సమాజంలో ఎవరిని నమ్మొద్దు, కొత్త వాళ్ళని నమ్మొద్దు, ఇవన్నీ చెప్తుండాలి. చెప్పిన తర్వాత బయట ఎట్లా మెసలాలి. కోపం ఆ ఏజ్లో హార్మోన్స్ ప్రభావాల కోపం వస్తుందని చెప్పే కదా, అవి తగ్గించుకోవడానికి కావాల్సిన ఆహార పదార్థాలు వాళ్ళకి అందిస్తుండాలి. తర్వాత మనం ఇంట్లో కోపంగా ఉంటే నీకేం తెలియదు, అది ఇదని ఇంకో కోపడుతున్నావా, నాకు ఎదురు తిరుగుతావా అని ఇంకాస్త కొట్టే ప్రమాదం ఉంది. అట్లా కొడితే పిల్లలు ఇంకా మొండికైపోతారు, ఆ మొండితనం బయట చూయిస్తారు. ఆ కోపం ఎవరి మీద తెచ్చుకోవాలన్నా అట్లా పెరిగి ఇక సమాజంలో కూడా చుట్టుపక్కల వాళ్ళతోటి ఫస్ట్ సమాజం అక్కడ స్కూలు చుట్టుపక్కల ఇంట్లో అంతే కదా, వాళ్ళతో కూడా కోపంగా బిహేవ్ చేస్తారు. అలా కాకుండా ఆ కోపంగా బిహేవ్ చేయటమే ఆ దశ నుంచి సమాజంలో మన వ్యక్తిని పంపించినట్టు అయిపోతుంది. ఒక దేశ పౌరురాలను పంపించినట్టు అవుతుంది, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ.
మరి ఆ విధంగా మంచి పౌరుల్ని మంచి క్రమశిక్షణతో పెంచాలంటే ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి మనం. వంట చేస్తున్నామని కాకుండా దాంట్లో అన్ని సమపాలలో ఎట్లా ఉండాలో అన్నీ ఉంటేనే టేస్ట్ ఎలా ఉంటుందో మనం పిల్లల్ని సామ వేద దండోపాయాలతోటి పిల్లల్ని చేయాలి. ప్రేమించాలి, ప్రేమగా చెప్పాలి, చిన్నగా చెప్పాలి, అవసరమైతే కోప్పడాలి, ఎక్కువ ఇదైతే శిక్షించాలి. ఇన్ని రకాలు ఉంటేనే పిల్లల పెంపకం అనేది ఉంటుంది. ఇప్పుడు 9th ఇప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పిల్లలకి స్ట్రెస్ ఉంటుంది చదువు. కానీ 10th అనేసరికి బోర్డ్ ఎగ్జామ్ అనేసరికి ఇంకా టెన్షన్ ఉంటుంది. ఆ పిల్లలు ఇక ఎట్లా అంటే ఆడపిల్లలైతే మెచ్యూర్ టైంలో అట్లా ఫిజికల్గా, తర్వాత చదువు పరంగా, ఇంట్లో మానసిక ఆందోళనలతోటి, హెల్త్ పిల్లలైతే పర్లే, కానీ ఇప్పటి పిల్లలు ఎవరు తిండి తినట్లేదు. దానివల్ల నీరసం అయిపోతుంది. ఆ నీరసం సరిగ్గా ఆహారం అందకపోయేసరికి చికాకు, కోపం వస్తుంది వాళ్ళకి. ఆ కోపం, ఆ చికాకు, ఈ చికాకు అంతా పెట్టుకొని కొంతమంది ఇల్లు రణరంగం, ఒక యుద్ధంలాగా అయిపోతుంది, యుద్ధరంగంలాగా అయిపోతుంది కొన్ని ఇల్లు. తల్లిదండ్రులు ఉద్యోగాల ఒత్తిడి, పొద్దునే పోవాలని హడావుడి, పిల్లలు ఈ ఒత్తిడి, మానసిక సంఘర్షణలతోటి నేడు ప్రతి ఇల్లు కూడా ఎట్లా అంటే ఆర్థికంగా బయటికి వెళ్ళటమేమో కానీ ప్రతి ఇల్లు ఒక రణరంగం అయిపోతుంది. అట్లా కాకుండా ఎంతో ఓపికతో ఉంటేనే ఇంట్లో ఏ పనులైనా సమకూరుతాయి. అప్పుడు మన ఇంట్లో ఒక మంచి పౌరురాల్ని, మంచి పౌరుల్ని బయటికి పంపించిన వాళ్ళం అవుతాం, సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే సమాజంలో వ్యక్తి పాత్ర పిల్లలది, పేరెంట్స్ అని ముఖ్యమని అర్థమైపోతుంది కదా. ఇంత ఉందండి, ఇంకా ముందు చాలా ఉన్నాయి మనం చెప్పుకునే విషయాలు. అందుకని చెప్పి 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు, కొంతమంది పిల్లలు పిల్లలైతే ఇప్పుడు 12 సంవత్సరాల నుంచే చాలా ఫాస్ట్ ఉంటున్నారు, అది వేరే విషయం. 18 ఏజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఉంటే అప్పుడు ఒక ప్రేమపూర్వకమైన అర్థం చేసుకునే మనస్తత్వంతో కలిగిన పిల్లలు స్కూల్కి వెళ్తూ చుట్టుపక్కల సమాజాన్ని మంచిగా పరిశీలిస్తూ చెడుని ఏ విధంగా వదిలిపెట్టాలి, మంచిని ఏ విధంగా తీసుకోవాలి. సమాజంలో అంటే ఎవరు మనుషులే కదా. ప్రతి మనిషిలో అందరిలో 100% కరెక్ట్ ఉండదు, 100% రాంగ్ ఉండదు. మరి మంచి తీసుకోవాలి వాళ్ళ నుంచి, అది నేర్పాలి పిల్లలకి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఇంకా కుటుంబంలో మొదలు పెడితే తండ్రి వాళ్ళకి పడదని, రేపు వాళ్ళు వస్తే తల్లి వాళ్ళకి పడదంటే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. నా బిడ్డని వాళ్ళు వస్తారు, నా కొడుకని వీళ్ళు వస్తారు. మరి పిల్లల ముందే నీ వాళ్ళు నా వాళ్ళని కొట్టుకుంటే ఇప్పుడు తల్లేపు మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అది వాళ్ళేపు శాపమా? తల్లేపు వాళ్ళు ఉండటం, తండ్రేపు వాళ్ళు ఉండేటంత శాపమా? కాదు కదా. అందరూ వ్యక్తులే, అందరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల కూడా అంతే, సమాజంలో కూడా అంతే. ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ మంచిని గ్రహించాలి, చెడుని వదిలేయాలి. వాళ్ళకి తెలుసుకునే విషయం ఉంటే 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు కూడా మనం ఎంతైనా ప్రతి వ్యక్తిని మాట్లాడుతుంటే వాళ్ళలో మంచి అంతో ఇంతో ఏదో ఒకటి తెలుసుకోవచ్చు. అందుకనే అందరితోటి మాట్లాడాలి, అది పిల్లలకు నేర్పాలి. అందరితో మాట్లాడితే నేటి కాలం ఏంటి, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే అంత గొప్ప, ఎంత డిగ్నిఫైడ్ ఉంటే అంత లెక్క. తప్పదు, అందరితోటి మాట్లాడాలి. ఓ లొడ అట్లని కాదు, అందరితోటి స్నేహపూర్వకంగా మాట్లాడాలి. స్నేహపూర్వకంగా మంచి చెడుని మాట్లాడాలి. ఏ వయసు తగ్గట్టు ఆ వయసులో మాట్లాడాలి. తర్వాత మాట్లాడితేనే కదా ఎదుటి వాళ్ళ వ్యక్తిలోని గుణాలు తెలిసేది. మరి ఆ తెలిసినప్పుడు వాళ్ళల్లో మంచి ఏంటి అని మనం తీసుకోవాలి అని పిల్లలకు చెప్పాలి. చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఆ మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి అని చెప్పి మనం అనుకుంటే, పిల్లలకి చెప్పితే అది ఫస్ట్ పెద్దవాళ్ళకు ఉండాలి. అప్పుడు నేర్పితే మనం సమాజంలో ఒక వ్యక్తిని తయారు చేసినట్టు అవుతాం.
లేదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదంటే లోకల్లో ఎవరూ మంచివాళ్ళు కాదు. ఎవరు 100% ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. నిన్నగాక మొన్న శ్రీరామనవమి జరుపుకున్నాం మనం. ఆ శ్రీరాముడి గురించి అన్నీ తెలుసుకోవాలంటారు. రాముడు దేశాన్ని పరిపాలించడం, రాజ్యాన్ని పరిపాలించటం, బంధువులు తల్లిదండ్రిని గౌరవించటం, భార్యను చూసుకోవటం, సోదరుల్ని గౌరవించటం, స్నేహతత్వం, ఇవన్నీ ఉన్న రాముడు అంటారు. కానీ రాముడిలో వెలితి లేదా? ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి మీద ఇతోటి కట్టుకున్న భార్యకి తీసుకుపోయింది బాగానే ఉంది, భార్య భర్తతో పాటు కష్టపడేది. కానీ మళ్ళీ అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎవరి మాటలో నమ్మి భార్యని ఇబ్బంది పెట్టడం అనేది తప్పు కదా. పాపం భార్య సీతాదేవి తప్పేంటి? తనేమన్నా చేసిందా? భర్తతో పాటు కష్టాలు పడ్డది, రాజ్యాన్ని వదిలి పట్టు వస్త్రాలు వదిలి నారచీరలు కట్టుకొని ఉన్నది, అడవిలో ఆకులు అలాలు తినుకుంటూ ఉన్నది, పంచపక్ష పర్వాణాలు వదిలిపెట్టి. అంతగానం భర్తతోటి కష్టపడితే రాముడు ఎవరి మాటలో నమ్మి భార్యని కష్టపెట్టడం అనేది లోపం కాదా? అది మళ్ళీ ఇంకా ఎక్కువ పోతే తార్కికంగా వస్తుంది, అది తప్పది. ఇప్పుడు ఇవన్నీ వాదిస్తుంటే బాగుండదు. కానీ నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో తప్పు ఉంటుంది. దేవుడు లాంటి వాళ్ళకే తప్పలేదు, ఇంకా మనం మానవులేమంత. అందుకని చెప్పి ప్రతి వ్యక్తిలో మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి. ఆ మంచి చెడు తీసుకోవడం బయట వాళ్ళెందుకు, మన కుటుంబ సభ్యుల్లోనే తీసుకుంటే అయిపోతుందిగా. అక్కచెల్లెలు మంచివాళ్ళు కాదు, అన్నదమ్ములు మంచివాళ్ళు కాదు, తండ్రి మంచివాడు కాదనుకున్నాం, ఇక మిగతా చుట్టాలు బాబాలు నాయనమ్మలు అమ్మమ్మలు మంచివాడు కాదనుకున్నాం. మరి మంచి అదే బయట సమాజంలో చెడున్నా వదిలేసి మంచిగా మన అవసరం కోసం మాట్లాడుతున్నాం కదా. అదేవిధంగా చుట్టాల పిల్లలు కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా అట్లతోటి మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళ గుణాలు కూడా చెడు వదిలేయాలి, మంచి తీసుకొని మాట్లాడాలి. అప్పుడు ఏ కుటుంబం బాగుండదు, అన్ని కుటుంబాలు బాగానే ఉంటాయి. కుటుంబంలో గొడవలు కూడా కావు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలకు గొడవ తగ్గడానికి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడానికి ఉద్యోగపరంగా ఎవరి దారిన వాళ్ళు పోవటం, తలా ఒక దేశం పోవటం ఒక ఎత్తు అయితే, అహాలు పెరిగి ఇగోలు పెరిగి నేనే గొప్ప, పెద్ద చిన్న ఏముంది, మేము సంపాదిస్తున్నాం వాడు సంపాదిస్తున్నాడు, పెద్ద ఏంది చిన్న ఏంది అన్నట్టు ఒకప్పుడు అయిపోయింది. గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి భార్యాభర్తల్లో కూడా ఇద్దరికి సంపాదన పెరిగింది. నువ్వు గొప్ప ఏంటి, నువ్వు గొప్ప ఏంటి, ఇద్దరం ఒకటే. అట్లా అహం పెరిగింది. దానివల్ల కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఆ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు పోయినాయి. అసలు తల్లి తండ్రి పిల్లలు ఉండేది పోయింది. అది పోయి ఇప్పుడు తోడబుట్టిన అన్నదమ్ములు కనీసం భార్యాభర్తలకు కూడా పడట్లేదు. పెళ్ళైన 6 నెలలకి విడిపోతారు. దీనికి కారణం ఏంటి? పోనీ పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవడం అంటే, అప్పుడు ఆ పిల్లల ఆహాల వల్ల ఎప్పుడైనా ఒక వ్యక్తిలో మంచి తీసుకొని చెడు గ్రహిస్తే మన సమాజంలో అందరితోటి బాగానే ఉంటాం, మనకు శత్రువులు ఎవరు ఉండరు. అయితే ఇట్లా గొడవల వల్ల గర్వాలు నేనే గొప్ప అనుకోవటం వల్ల నష్టపోయేది ఎవరు? పిల్లలు. ఎలా అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నారనుకోండి, వాళ్ళొద్దు వీళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదని భార్యాభర్తలు అనుకుంటుంటే అప్పుడు పిల్లలు ఎవరు వచ్చినా మాట్లాడరు. తర్వాత వాళ్ళు కలిసినా హెల్లగానే ఉంటుంది. వాళ్ళ మనసులో పైకి చెప్పరు, కానీ వాళ్ళ మనసులో చిన్న చూపుగానే ఉంటుంది. మా అమ్మేంది, మా నాన్నమ్మ వాళ్ళే అంత హేళంగా మాట్లాడింది, మరి వాళ్ళతో ఎట్లా మాట్లాడుతుంది, హేళన చేస్తారు. మా నాన్న అంత హేళనంగా మాట్లాడతారు, మా అమ్మ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఎదురుగా బాగానే మాట్లాడుతున్నారు కదా అంటారు. మనసుల్లో వాళ్ళకి హేళన భావం అనేది వస్తుంది. అందుకని ఎవరి గురించి చెడుగా చెప్పకూడదు. అహం, గర్వాలు, నేనే గొప్ప అనుకోవటాలు చిన్న పెద్ద లేకపోవటం వల్ల ఈరోజు సంసారాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, తల్లిదండ్రి పిల్లలు బతికేది పోయింది. ఇప్పుడంతా పోయి లాస్ట్కి భార్యాభర్తలు కూడా కలిసి లేని పరిస్థితిలో వస్తున్నాయి. మరి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్యాభర్తలు విడిపోతే ఆ పిల్లలు ఒక తండ్రి లేని పిల్లలాగా, తల్లి లేని పిల్లల్లాగా, తల్లిదండ్రులు విడిపోతారు. ఆఫ్కోర్స్ ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే కొంతమంది ఎవరి పెళ్ళి వాళ్ళు కూడా చేసుకొని వేరే పెళ్ళి సుఖంగా ఉంటారు. కానీ పిల్లల మనసు సొంత తండ్రే చూడకపోతే ఎవరో అమ్మ రెండో పెళ్ళి చేసుకుంటే వాడు వచ్చి చూస్తాడా? చూడు కదా. ఇప్పుడు నాన్న అమ్మ వదిలిపెట్టిపోద్ది, పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఎవరో వచ్చిన తల్లి చూస్తుందా? ఎవరో వచ్చిన ఆమె ఏమైనా చూస్తుందా? కన్న తల్లి వదిలిపెట్టిన తర్వాత మంచి చెడు చెప్పేది ఎవరికి? వాళ్ళకి. మరి నేటి సమాజం ఎట్లయిపోతుంది?
ఇతర దేశాల్లో చూసి మన దేశ సాంప్రదాయాలు చూసి, ఉమ్మడి కుటుంబాలు చూసి వాళ్ళు మన సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సాంప్రదాయంగా కలిసి ఉంటున్నారు, కుటుంబాలు పెంచాలని చూస్తున్నారు వాళ్ళు, ఎక్కడికక్కడ బతికేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఏమైపోతుంది, పెళ్ళి కావటం ఒక ఎత్తు, అయిన తర్వాత కలిసి తిరిగిన నాళ్ళు పెళ్ళైన తర్వాత కాపురాలు చేయట్లేదు, కోరి పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఇట్లా అయిపోతున్నారు. ఈ సమాజానికి మనం ఏ వ్యక్తుల్ని మనం అందిస్తున్నాం ఆలోచించాల్సిన విషయమే కదా. ఓకేనండి, ఇంకా మిగతా వివరాలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఎప్పట్లాగానే ఈ వీడియో చూసి ఫోన్లు మెసేజ్లు అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ మీకు లైక్ చేయని వాళ్ళైతే పర్లేదు, కానీ లైక్ చేసిన వాళ్ళు ఇట్లా లైక్ చేస్తే ఏ గుర్తని పెడితే ఏమవుతుందంటే మాకు కూడా ఓహో ఇంతమంది చూసిందని అర్థమైపోతుంది. తెలియని వాళ్ళు పాపం ఫోన్ చేస్తుంటారు, చదువులు ఉండదు వాళ్ళకి, ఏదో ఇంకుంటూ పోతారు, కానీ వాళ్ళకి అట్లా చేయాలని తెలియదు కాబట్టి ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి, కనబడ్డప్పుడు మంచిగా చెప్తుంటారు. తెలిసిన వాళ్ళు ఒక లైక్ చేసిస్తే ఓకేనా. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి, ఉంటాను.